చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. బాలరాజు దేవా రౌడీలను చూసి బాలరాజు ఫేస్ కనపడకుండా మాస్క్ పెట్టుకుని రౌడీలను కొడతాడు. కొట్టి అసలు చిన్నిని ఎందుకు వెతుకుతున్నారు అంటాడు. దేవా రౌడీలు అప్పుడు కావేరి చనిపోయింది, చిన్ని పారిపోయింది, ఇప్పుడు దేవా నాగవల్లి చిన్నిని వెతికి చంపమన్నారు, అందుకోసమే మేము వెతుకుతున్నాము అనేసి అంటాడు. బాలరాజు దేవా మనుషులతో దేవాకి చెప్పండి బాలరాజు బ్రతికే ఉన్నాడు అని, చిన్నిని వెతుకొద్దని చెప్పండి. చిన్ని జోలికి వస్తే దేవా ప్రాణాలు అలాగే నాగవల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెప్పండి అంటాడు. బాలరాజు కావేరి వెళ్ళిపోయావా, నన్ను చిన్నిని వదిలేసి వెళ్ళిపోయావా అని బాధపడతాడు. చిన్ని ఎక్కడుందో తెలుసుకుంటాను, చిన్నిని బాగా చూసుకుంటాను అనేసి అనుకుంటాడు. నాగవల్లి శ్రేయకి నెక్లెస్ వేస్తుంది. శ్రేయ పంతులు దారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటుంది నాగవల్లి. శ్రేయ ఆశీర్వాదం తీసుకుంటుంది. నాగవల్లి మ్యాడీ నాన్న నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో అంటుంది. మ్యాడీ మధు నువ్వు కూడా రా అంటే మధు నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. మ్యాడీ నువ్వు కూడా రా మధు, మన ఇద్దరం ఆశీర్వాదం తీసుకుందాం అనేసి మధును తీసుకెళ్తాడు. మధు మ్యాడీ ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు అయ్యగారి దగ్గర. అప్పుడు శ్రేయకి కోపం వస్తుంది. దేవా మనుషులు దేవాకి ఫోన్ చేసి బాలరాజు బ్రతికే ఉన్నాడు, చిన్నిని వెతుకొద్దన్నాడు అని మీకు చెప్పమన్నాడు, మీరు వెతికితే మిమ్మల్ని నాగవల్లి మేడంని చంపేస్తానని చెప్పాడు అనేసి చెప్తారు. అప్పుడు దేవాకి కోపం వచ్చి వాళ్ళ మనుషులతో బాలరాజుని వెతకండి, ఇవన్నీ చంపేద్దామనేసి చెప్తాడు. మ్యాడీ మధు ఇంటికి వెళ్తుంటే మధు సారీ అంటాడు. మ్యాడీకి వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. మధు ఇంటికి వెళ్తుంటే అయ్యగారు మధు ఫోన్ చూసి లోహితకి ఫోన్ ఇచ్చి మధుకి ఇవ్వమంటాడు. లోహిత మధు ఫోన్లో చిన్ని ఫోటో చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. మధు లోహిత ఏంటి నా ఫోన్ అలా చూస్తుంది అని లోహి దగ్గరికి వస్తుంది. లోహిత దగ్గర నుండి ఫోన్ తీసుకుంటుంది. లోహిత చిన్ని ఫోటో చూసి నువ్వు అనేసరికి శ్రేయ వచ్చి మధుతో మనకేంటి అంటుంది. మధు శ్రేయ లోహితతో మీరే నా బ్యాగ్లో నెక్లెస్ పెట్టారు, నేను విన్నాను, మీరు పని మనిషితో చెప్పారు అనేసి అంటుంది. మ్యాడీ ఈరోజు నన్ను కాపాడాడు, ఇంకోసారి నా జోలికి వస్తే నేనే మీకు బుద్ధి చెప్తాను అంటుంది. లోహిత మనసు ఇది చిన్నినా అప్పటిలాగే ఉంది అనుకుంటుంది. మ్యాడీ తన రూమ్కి వచ్చి చిన్ని ఫోటో చూస్తూ మా మమ్మీ 90 రోజులు గడువు ఇచ్చింది, తొందరగా నువ్వు కనిపించు చిన్ని, వచ్చే సంవత్సరం నువ్వు మా ఇంట్లో కోడలిగా అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అంటాడు. దేవా నాగవల్లి దగ్గరికి వచ్చి బాలరాజు బ్రతికే ఉన్నాడు, మనం తొందరగా వాడిని చంపేయాలి, చిన్ని బాలరాజు ఇద్దరు బ్రతికే ఉన్నాడు, ఒక కావేరి ఒక్కటే చనిపోయింది, వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు నిన్ను చంపేస్తాననేసి, మనం వాడిని చంపేయాలని కోపంతో ఉంటాడు. అప్పుడు మ్యాడీ ఏమైంది డాడీ ఇలా చేస్తున్నావు, అన్ని విసిరేస్తున్నావు ఏంటి అనేసి అంటాడు. అప్పుడు దేవా ఏం లేదు నాన్న, పాలిటిక్స్ టెన్షన్తో అలా చేశాను అంటాడు. మ్యాడీ పాలిటిక్స్ టెన్షన్ ఎందుకు డాడీ, కూల్ డాడీ అనేసి అంటాడు. ఓకే నాన్న అనేసి దేవా అంటాడు.